హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను ఇది డైట్ స్టార్ట్ చేశాక కరెక్ట్గా ఒక 1 వీక్కి నేను వెయిట్ చెక్ చేసుకున్నాను అనమాట. 1 వీక్కి వెయిట్ చెక్ చేసుకుంటే నేను 75.3 ఉన్నాను. ఫస్ట్ నేను ఎంత వెయిట్ ఉన్నానంటే 76.7 సంథింగ్ ఉన్నాను. వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు 1 వీక్ అయినా కూడా. ఎందుకు వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు, నేను అంతా లిమిటెడ్గానే తింటున్నాను కదా అనుకున్నాను. చూస్తే రీజన్ ఏమంటే, నేను మా పిల్లలకి తినిపిస్తూ ఉంటాను కదా, మిగిలింది నేను తినేస్తూ ఉంటాను అనమాట. ఎక్స్ట్రా ఫుడ్ అంతా తినేస్తున్నాను, ప్లస్ వర్కౌట్స్ చేయలేదు. దానివల్ల చూస్తే 1.5 kgనే వెయిట్ రెడ్యూస్ అయ్యాను. సో ఇంకా ఒక 5 days టైం తీసుకుంటాను, అట్లీస్ట్ 72.5 అంత రావాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే మార్నింగ్ నేను లేవగానే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే ఎంటీ స్టమక్తో మనం వాటర్ తాగామనుకోండి చాలా మంచిది. తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్. ఈరోజు నాకు వర్కౌట్స్ చేసేకి అస్సలు టైం లేదు. సో మామూలుగా కొంచెం పని ఎక్కువ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మరీ 2-3 ఇడ్లీలే తింటున్నానని మా మదర్ ఇన్లా ఫీల్ అవుతున్నారు. అందుకనేసి 3 ఇడ్లీలు చిన్నవి వేసుకున్నాను. బాగా ఆకుకూర ఎక్కువ వేసుకుంటున్నాను. చూస్తే ఇడ్లీకి సరిపోయేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఆకుకూర తింటున్నాను అనమాట. సో మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ రోజు నుంచి నేను మా పిల్లలు తినే ఫుడ్ ఏదైనా మిగిలితే అది తినను. ఒకవేళ వాళ్ళు తినేది తిన్నాను అనుకోండి, మిగిలిచ్చింది నార్మల్గా నేను తినే ఫుడ్ని అడ్జస్ట్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటాను. సో నేను డైట్ని వచ్చి కరెక్ట్గా ఫాలో చేయలేకపోయాను అనమాట. అందుకే వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు. చాలామంది పిల్లలు ఉండే వాళ్ళకి ఇలానే జరుగుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా మా బాబుది పాటీ ట్రైనింగ్, చిన్న బాబుది. సో అది వాష్ చేసి పెడుతున్నాను. ఇది నేను సైరస్కి తీసుకునింది పాటీ సీట్ది, ఫస్ట్ క్రైలో తీసుకున్నా. అది అసలు నాకు వర్క్ అవ్వలేదు. సరే సీరియస్ కన్నా ట్రై చేద్దాము అనేసి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అది వాష్ చేసిన తర్వాత కార్ కూడా వాష్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే దీన్ని 1/2 hour వరకు వాష్ చేస్తారు. వాష్ చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు 1/2 hour టైం తీసుకుంటారు, 10 minutesలో వాష్ చేసేయచ్చు కదా అనేసి. ఏ పనైనా మనం చేసేటప్పుడే తెలుస్తుంది రియల్ టైము, ఆ రియల్ హార్డ్ వర్క్ అనేది. తను చేసేటప్పుడు ఈజీనే అనిపించింది, వాష్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఇంత టైం పడుతుందా అనేసి. దాని మీద వాటర్ మార్క్స్ ఉండకూడదు, ఫస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేయాలి. డైరెక్ట్గా మనం క్లాత్తో కూడా తుడచకూడదు, ఎందుకంటే దుమ్ము పడేటప్పుడు పార్టికల్స్ ఉంటుంది కదా, మనం క్లాత్ని పెట్టి గట్టిగా రుద్దామనుకోండి మార్క్స్ పడిపోతాయి, గీతలు. సో ఫస్ట్ ఎప్పుడు వాటర్ అంతా వేసి ఫోర్స్గా వాటర్ వేయాలి. అది కూడా రావట్లేదు నాకు. దానికే వాటర్ బకెట్కి ఫిల్ చేసుకొని ఇలా జగ్తో వేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు క్లీన్ చేయడానికి 30 to 45 minutes వరకు పట్టిందనమాట. మా బాబు సైకిల్ని, కార్ని మొత్తం అంటే వాటర్ మార్క్స్ అంతా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేసాను, డ్రై క్లాత్తో కూడా. చూడ్డానికి కొంచెం బాగుంది ముందు కంటే. నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబుకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన బిబ్బు, నెక్స్ట్ వచ్చి ఆప్రాను, ఇవి వేసి వాళ్ళకి తినిపించామనుకోండి, వాళ్ళు ఎంత మెస్సీ చేసుకున్నా కూడా ఇది వాష్ చేయడానికి మనం ఈజీగా ఉంటుంది. ఇది ఫుల్ హ్యాండ్స్, ఇది జస్ట్ నెక్కి వేసేయచ్చు అనమాట. వాళ్ళు తినే ఫుడ్ ఇది ఇప్పుడే కాదు, ఇంకొన్ని రోజుల తర్వాత దాంట్లోనే పడి ఉంటుంది. ఇక్కడ ఇట్లా పడిపోతూ ఉంటుంది, అలానే ఉండిపోతుంది. మనము క్లీన్ చేయడానికి బాగుంటుంది. ఇది ప్లాస్టిక్ కాదనమాట, ఇది కూడా ప్లాస్టిక్ కాదు. మంచిగా మనం వాష్ చేసుకోవచ్చు. వెనకాల మనకి ఇట్లా స్టిక్ చేయడానికి కూడా ఉంది వాళ్ళకి. ఇది నేను యాక్చువల్లీ సైరస్కి తీసుకున్నటివి. సైరస్కి నేను సరిగ్గా యూజ్ చేయలేదు, అట్లీస్ట్ సీరియస్ కన్నా బాగా యూజ్ చేద్దాము అనేసి తీసుకున్నాను. వాష్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మనం డ్రెస్సెస్ మీద అనుకో అలానే ఆ మరకలు అయిపోతూ ఉంటుంది, ప్రతిసారి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉండాలి 3 times తినిపించేటప్పుడు. అందుకని ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మీరు 2 babies ప్లాన్ చేస్తుంటే మంచిగా కొంచెం మంచి క్వాలిటీలో కొద్ది కాస్ట్ ఎక్కువ పెట్టి స్టార్టింగ్లో తీసేసుకుంటే నెక్స్ట్ బేబీకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా 1 babyనే అనుకుంటే మీరు చూసి కొంచెం థింక్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆంటీ ఆకుకూర ఇవి చేస్తున్నారు. ఈ మధ్య ఆకుకూరలు, కొంచెం ఫిష్ ఐటమ్స్ ఇవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాము, హెల్త్కి మంచిది అనేసి. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే అనమాట. నెక్స్ట్ నాకు ఇష్టమైన స్వీట్ పొటాటో, ఇది ఇక్కడ సంతలోనే దొరుకుతుంది, బాగా ఫ్రెష్గా ఉంటున్నాయి. నాకు బెంగళూరులో కంటే కూడా ఇవి బాగా నచ్చుతున్నాయి. ఏ రోజు తెచ్చినట్టువి ఆ రోజే యూజ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ బార్లే వాటర్ తాగడానికి కొంచెం బార్లే నానపెడుతూ ఉన్నాను. ఈ బార్లే ఎంతమంది యూజ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇంతకుముందు షార్ట్స్లో కూడా చూపించాను. ఒక 2-3 times వాష్ చేసేసి సోక్ చేసి పెట్టేసి ఆ వాటర్ తీసుకోవచ్చు. ఆ బార్లీ కూడా బాయిల్ అయినటివి సాలెడ్స్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిన్న బాబుకి నేను ఇక్కడ రైస్ ఫ్లోర్
ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి తడి లేకుండా ఆరపెట్టేసి తర్వాత లైట్గా ఫ్రై చేసేసి పౌడర్ లాగా చేసేయాలన్నమాట. బాగా స్మూత్గా ఉండాలి. జల్లెబెట్టేస్తే ఇంకా బెటరు. అది నేను బాబుకి డేలో ఒక 2 టైమ్స్ ఇస్తూ ఉన్నాను అంతే. బాబుకి ఏమేమి ఫుడ్ ఇస్తున్నారో కూడా చెప్పమంటున్నారు. అవి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను, ఒక 1 మంత్కి లేదా 1 వీక్కి ఎలాంటి ఫుడ్ ఇస్తాను అనేసి. నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రైస్, కొంచెం పొటాటో ఫ్రై, ఆకు ఫ్రై, ఆకుకూర ఇలా తీసుకుంటున్నాను. చాలామంది పొటాటో తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ అవుతారు అని అడుగుతారు, బనానా తింటే కూడా వెయిట్ గెయిన్ అవుతారు అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేస్తే 50% అక్కడే వెయిట్ రెడ్యూస్ అవుతారు. మీరు మరీ ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇంకా బాగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. కానీ బనానా, పొటాటో ఇవన్నీ హెల్త్కి మంచిది. కానీ జంక్ ఫుడ్ అన్హెల్తీ, అవుట్ సైడ్ ఫుడ్ అది మంచిది కాదు. సో అవి తగ్గించేసి ఇవన్నీ మనం తక్కువగా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ తినచ్చు. అసలు బనానా తినకుండా ఉండాలి అలా అంతా ఏం లేదనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని కంట్రోల్ చేసుకోండి. అన్నీ బ్యాలెన్స్ చేసుకొని తింటే అన్నీ తినచ్చు అనమాట. మెయిన్ తినకుండా ఉండాల్సింది మాత్రం అవుట్ సైడ్ ఫుడ్. అవి ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ రీయూజ్ చేస్తారు, అది మంచిది కాదు. అందుకే అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు అని చెప్తున్నాను. నాకైతే వెయిట్లో ఇలా 2 kgs డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఒక 2-3 డేస్ బాగా డైట్ చేసి, ఒక 1 వీక్ డైట్ చేసి మళ్ళీ వీడియోలో ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యానని చెప్తాను. మెయిన్గా పిల్లలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా పిల్లలు తినిపించే ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, 3 టైమ్స్ అంటే మనం తినే ఫుడ్ 3 టైమ్స్ అయితే మళ్ళీ పిల్లలకి తినిపించే ఫుడ్ కూడా 3 టైమ్స్ ఎక్స్ట్రాగా తింటూ ఉంటాం. వాళ్ళు మిగిలిచ్చిన ఫుడ్ అంతా అంటే టోటల్గా 6 టైమ్స్ తింటూ ఉంటాము. అది మనము కౌంట్ చేసుకోము, అందుకే మనకి తెలీదు మనం తక్కువే తింటూ ఉన్నాం కానీ వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా బాబుకి అయితే ఇక్కడ ఆరపెట్టేసాను, కొంచెం ఫ్రై కూడా చేసేసి అది పౌడర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. తక్కువే చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ టైం తినిపించే బేబీస్కి అయితే 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే సరిపోతుంది. డైరెక్ట్గా ఫస్ట్ టైం తినిపించేటప్పుడు మనం 2-3 ఐటమ్స్ మిక్స్ చేయకూడదు. నేనైతే ఫస్ట్ యాపిల్ ప్యూరీ ఇచ్చాను, తర్వాత వచ్చేసి క్యారెట్ ఇచ్చాను, ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఇస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ నేను వచ్చి కొంచెం బార్లీ వాటర్ తీసుకున్నా. నైట్కి ఇలా దోశ తింటున్నాను. ఒక దోశ అనుకోవద్దండి, ఆల్రెడీ మా బాబు మిగిలిచ్చిన ఒక దోశ తిన్నాను, ఇది ఒక 2 దోశ అయింది. తర్వాత స్వీట్ పొటాటో అనమాట. ఇంతే నా డిన్నర్ని ఇలా ఫినిష్ చేసుకుంటున్నాను. వర్కౌట్స్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. మీరు కూడా నాతో పాటు చాలామంది చేస్తున్నారు కదా, మీరు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కిడ్స్ గురించి కొంచెం షేర్ చేస్తాను. కిడ్స్ పడుకుండే ప్లేస్లో వాళ్ళకి కప్పేటప్పుడు పెద్ద బెడ్షీట్స్ అయితే కప్పద్దండి. కొన్ని టైమ్స్ నైట్లో తెలియకుండా అది వాళ్ళే లాగి ఫేస్ మీద వేసుకొని వాళ్ళకి అది తీసేకి కూడా రాదు. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, నేను చూసాను, అందుకని చెప్తూ ఉన్నాను. చాలా చిన్నవి ఉంటాయి పిల్లలకి బ్లాంకెట్స్, అలాంటివి యూజ్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉండే టాయ్స్ కూడా ఎలాగా ఉండాలంటే ఎక్కువ స్క్రూలు, ఎక్కువ హార్డ్గా ఉండేటివి అట్లా ఉండకూడదు. మా బాబు చూస్తే నిద్రలోనే ఇలా లాగి తల మీద కొట్టుకుంటారు. ఇవన్నీ వచ్చి అంతగా తగలదు, చాలా లైట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను నెయిల్ కటర్ ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాను. సో అందుకని అది నీట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఒకటి ఎక్స్ట్రాగా పెట్టుకుంటూ ఉంటాను, బెడ్ దగ్గరే పెట్టుకుంటాను అనమాట. అంటే వాళ్ళకి దగ్గరగా కాదు, కొంచెం దూరంగా నాకు అందుబాటులో ఉండేలా, ఎందుకంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు వెంటనే కట్ చేయడానికి. నెక్స్ట్ టెంపరేచర్ చెక్ చేసేది ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను. థర్మోమీటర్ అనుకోండి, అది వాళ్ళకి మనం అండర్ ఆర్మ్స్లో నెక్స్ట్ నోట్లో పెడితే వాళ్ళు సరిగ్గా అది కోఆపరేట్ చేయరు మనం టెంపరేచర్ చూడడానికి. ఇలాంటిది అనుకోండి ఈజీగా టెంపరేచర్ చేయొచ్చు, టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. పిల్లలకి ఉన్నప్పుడు ఇది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఒక చిన్న బుక్ పెట్టుకున్నాను ఇక్కడ నేను, దీంట్లోనే ఫ్రూట్స్, నెంబర్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ డేనే మా బాబు చించేశారు ఇది. కొన్ని టైమ్స్ నైట్లో వాళ్ళకి ఏదైనా స్టోరీస్ చెప్పడమో ఇలా నైట్ టైమే వాళ్ళు కొంచెం మా బాబు వింటారు నాతో, అందుకని ఆ టైంలో చెప్పిస్తూ ఉంటాను సైరస్ కూడా. కానీ ఆ బుక్ వచ్చి చినిగిపోతుంది ఈజీగా. ఇలాంటి కార్డ్స్ ఉండేదనుకోండి, ఇలా రింగ్ వేసి ఉంటుంది, కార్డ్స్ మిస్ అవ్వదు, ఇవి చింపడానికి ఉండదు, మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, అందుకని ఇది తీసుకున్నాను. కానీ ఈ పెద్ద బుక్లో వచ్చేసి ఇది కాస్ట్ తక్కువే ఉంది, మనకి 130 రూపీస్. అన్నీ ఉన్నాయి, అంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవన్నీ ఉన్నాయి, షేప్స్, నెంబర్స్. ఇదే ఈరోజు వీడియో. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్